హాయ్ హలో నమస్తే. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. టీచర్ చెప్తే అర్థమవుతుందో లేదో తెలియదు కానీ మనకంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ చెప్తే ఎంత బాగా అర్థమవుతుందో కదా. అండ్ ఈవేళ మీ ఫ్రెండ్ యొక్క నేమ్ వచ్చి నితిన్. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి, లూప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. జావాలో అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇదొక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక ప్రోగ్రామ్ సెట్ ఆఫ్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడు? వెన్ ఎవర్ ది కండిషన్ ఇస్ ట్రూ. మనం ఇచ్చే కండిషన్ ట్రూ అయితే, స్పెసిఫిక్ కండిషన్ అనేది ట్రూ అయితే, అప్పుడు మాత్రమే ఆ సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ గా మనకి ఇక్కడ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 5 వెరైటీస్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే సింపుల్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ లాడర్ అండ్ స్విచ్. ఇప్పుడు సింపుల్ గా మనం సింపుల్ ఇఫ్ గురించి నేర్చుకున్నాం. Syntax is simple. If is the keyword and braces. Here we write the condition. Okay. And again curly braces open and close. This is the syntax for the if, simple if. అంటే ఈ కండిషన్ ప్లేస్ లో మనం ఏ కండిషన్ రాయాలి అనేదే తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ సాటిస్ఫై అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను int i ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నా అండ్ int b int j ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకున్నాం. ఓకే, దెన్ j గ్రేటర్ దెన్ i అని తీసుకున్నాం. ఓకే, దిస్ ఈస్ ద కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? j గ్రేటర్ దెన్ i. ఈజ్ j గ్రేటర్ దెన్ i? యా, ట్రూ. దెన్ ఓన్లీ ద బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ ద ఇఫ్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అనమాట. నేను ఇప్పుడు ఇందులో ఏం రాయాలనుకున్నా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సింపుల్ ఆఫ్ ఏం రాయాలనుకున్నా? స్ట్రింగ్. నేను ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాను. దట్స్ j గ్రేటర్ దెన్ i. యా, j గ్రేటర్ దెన్ i. ఓకే, end with the semicolon. Save this and try to execute this. And compilation errors and after j greater than i. This is the simple if. అయితే దీనికి మనం ఎల్స్ ని ట్యాగ్ చేస్తే, ఎల్స్ ని యాడ్ చేస్తే, ఎల్స్ బ్లాక్ ని యాడ్ చేస్తే దట్స్ కాల్డ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్. సో వెన్ ఎవర్ ది ఇఫ్, సింపుల్లీ కాపీ పేస్ట్ దిస్. అంటే ఇప్పుడు నీకు ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ చేసావు, బట్ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ చేయాలి? ఫాల్స్ అయితే తెలియాలి కదా. ఫాల్స్ అయ్యేటప్పుడు ప్రింట్ అయ్యేదే మనకి ఎల్స్ బ్లాక్ అనమాట. సింపుల్. ఓకే, అండ్ వీ షుడ్ ప్రింట్ ది system dot out dot println of reverse statement. I is greater than greater than j. Okay, let's execute this. Save this file. Control S and C fundamentals, no compilation errors, and execute the file. Yeah, j greater than i. Here also j greater than i, because j greater than i is the condition which is true. Then it automatically prints the j greater than i, the block, the line, the program line which is presented in the if block. Whenever I opposite the condition, negation of the condition is, that is I greater than j. Is I greater than j? No, because I value is 10 and j value is 12. Never 10 is greater than 12. So it fails in if block. It enters into the else block. Then execute the line which is present in the else block, that is system dot out dot println that the value, string value is I greater than j. Now, I greater than j for this if block, and for this if else block, if is false, then it enters into the else block. This is the if else, simple if else block. అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఈ కండిషన్స్ ని మనం డబుల్ కండిషన్స్ చేయొచ్చు, లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేసేసి. నేను చెప్తాను మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంట్రడక్షన్ అయిపోయి లైట్ గా తెలుసుకుంటే చాలు. అండ్ ఆ తర్వాత నేను దాని మీద కాంప్లెక్సిటీ పెంచి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ ఎల్స్ ఏంటంటే ఇఫ్ బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ అనదర్ ఇఫ్ బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇఫ్ బ్లాక్ అనుకుంటే ఈ ఇఫ్ బ్లాక్ లో ఇంకో ఇఫ్ బ్లాక్ ఉంటుంది అనమాట. లైక్ దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ది ఇఫ్ బ్లాక్. అంటే ఈ కండిషన్ కూడా ట్రూ అయ్యి ఈ కండిషన్ కూడా ట్రూ అయితే ఇందులో ప్రింట్ అవుతుంది, ఆర్ ఎల్స్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇఫ్ బ్లాక్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది? సో ఇప్పుడు ఇందులో మనం ఏం రాద్దాం అంటే ఐజే తీసుకున్నాం కదా, ఐ గ్రేటర్ దెన్ ఐ ఈక్వల్ టు
10 అయింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు చెప్పారు కదా, మనకి ఆపరేటర్స్ వస్తుంది ఐ ఈక్వల్ టు 10 అయితే, ఆర్ ఎల్స్ ఐ గ్రేటర్ దెన్ 10 అయింది అనుకో, అంటే ఐ ఈక్వల్ టు 10 అయింది, ఓకే. ఐ గ్రేటర్ దెన్ 10 కాదు, బట్ ఐ గ్రేటర్ దెన్ 10 కూడా చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు పెడతాం. సో లెట్ ఇట్ చెక్ చేద్దాం ఒకసారి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ I is greater than equal to 10. అంటే నేను గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇచ్చాను కదా 10, ఆర్ ఎల్స్ నేను బయట ఒకటి రాయబోతున్నా స్టేట్మెంట్. ఏంటది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ ఏ రాయబోతున్నా అంటే, నేను ఈ అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ లో స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అది ఏంటి? ఇది, ఓకే. ఒకవేళ కానీ అది కానీ రాంగ్ అయితే, అంటే రాంగ్ ఇన్ ద సెన్స్ ఐ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అవ్వకపోతే, దెన్ ఇట్ షుడ్ ప్రింట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇఫ్ బ్లాక్. నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ బయట ఏదవుతుందో అది ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు 10 ఓన్లీ. అర్థమైందా? అంటే ఐ ఓన్లీ 10 కి ఈక్వల్ మాత్రమే అయింది, అంటే ఈ ఇఫ్ వర్కౌట్ అయింది, ఈ ఇఫ్ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇన్ దిస్ వే యూ షుడ్ ఆల్సో క్రియేట్ else block also here. Okay, we should also create else block here. ఈక్వల్ టు అయింది, అవ్వకపోతే ఇది, ఒకవేళ ఈక్వల్ టు అయ్యి లోపల ఇది అవ్వకపోతే ఎల్స్ బ్లాక్. ఓకే, present we just remove this block and also this block. Now execute this, control save. Yeah. I is greater than equal to 10. I is equal to 10 only. ఏమైంది? నేను ఐ ఈక్వల్ టు 10 తీసుకున్నా. ఐ వాల్యూ ఎంత మనకి? ఐ వాల్యూ ఇయర్ 10. ఐ వాల్యూ 10 కాబట్టి ఐ ఈక్వల్ టు 10 అయింది. దాన్ని ఏం ప్రింట్ అయిందంట? ఐ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10 చెక్ చేసుకుంది. ఓకే, ఐ గ్రేటర్ దెన్ ఆల్సో ఐ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10. దెన్ ఇట్ ప్రింట్స్ ది ఐ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ ఇఫ్ అయింది. నెక్స్ట్ ఇఫ్ తర్వాత మనకి ఏమొస్తుంది అంటే ఎల్సిఫ్ లెటర్. ఎల్సిఫ్ లెటర్ ఇస్ సింపుల్. అండ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ లో ఏమైతుందంటే, ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఆల్స్ అక్కడతో ఆగిపోతుంది ఒకవేళ ట్రూ ఆగకపోతే. బట్ నెక్స్ట్ మనకు వచ్చిన ఇఫ్ ఎల్స్ లెటర్ లో ఏమవుతుందంటే, ఇఫ్ లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయితే, బట్ ఇట్ ఆల్సో చెక్స్ ది ఎల్స్ ఇఫ్ ఆల్సో. హియర్ వీ హ్యావ్ ఎల్స్ ఇఫ్ కండిషన్. ద సింటాక్స్ ఆఫ్ దిస్ ఇఫ్ ఎల్స్ ladder is if curly braces and open and close and else if. It's also check else if condition also, and we should also have else block. This is the, and it check the whether the condition is true here in the if. After that it also checks the if condition here, then execute this block of code. Then if the two conditions are false, then it enters into the else block. Okay, if example, if I greater than I less than 5, I less than 8. Okay, here I write, simply copy paste this print statement. Yeah, okay. ఎప్పుడైతే I less than 5 అయిందో, I is less than 5. But you know I value is 10, it is not less than 5 and it is also not less than 8. Then it automatically enters into the else block. This is what I am saying, less than 8. I is not less than 5 and 8. It must be greater than 8. ఓకే, అంటే నేను ఇప్పుడు తీసుకున్న ఐ వాల్యూ, ఐ అనేది 10 తీసుకున్నా, ఐ లెస్ దెన్ 10 లెస్ దెన్ 5 అంటే కాదు. సో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకో కండిషన్ కూడా చెక్ చేసుకున్నా, అదేంటి? ఇఫ్ ఎల్స్ వాడేసి, సారీ ఎల్స్ ఇఫ్ వాడేసి నేను ఐ లెస్ దెన్ 8 అని చెక్ చేసుకున్నా. సో ఇది కూడా కాదు. దెన్ ఇట్ ఆటోమేటిక్గా ఎంటర్స్ ఇంటూ ది ఎల్స్. వెన్ ఎవర్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లోనే నేను గ్రేటర్ దెన్ 5 పెట్టేశానంటే ఐ వాల్యూ 10 కదా,
10 గ్రేటర్ దెన్ 5 అయిపోతుంది. అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో I less than 5, ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో దెన్ ఇట్ ఆల్సో చెక్స్ ది వన్ మోర్ కండిషన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎల్స్ ఇఫ్. ఈ ఎల్స్ ఇఫ్ లో ఉన్న కండిషన్ చెక్ చేసుకుంటారు. ఆ కండిషన్ ఏంటి? I less than 8, I వాల్యూ ఎంత 10 లెస్ దెన్ 8 ఫాల్స్. అంటే ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ కూడా ఫెయిల్ అయిపోతాయో, రెండు ఫాల్స్ అయిపోతాయో, అండ్ లాస్ట్ కి మిగిలేదు ఏంటంటే ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అయ్యి ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. లెట్ us check the code. Is there any errors in the code? No. Then execute the code. Check, see this one. Where is the output? I didn't save this code. Okay. I is not less than 5 and 8 if it must be greater than, not if, it must be greater than 8. This is about the else if letter. అర్థమైంది అనుకుంటున్నా. ఎప్పుడైతే ఒక కండిషన్ చెక్ చేస్తుంది, ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇంకో వన్ మోర్ కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాం, ఆ కండిషన్ కూడా ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఉంటుంది. ఓకేనా, సింపుల్. బట్ నువ్వు ఎప్పుడైతే ఈ ఇఫ్ లోకి వచ్చేసరికి ఈ కండిషన్ పాస్ అయ్యాక లోపల ఉన్న కండిషన్ పాస్ అయితేనే ఇన్నర్ నెస్టెడ్ లూప్ లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్లాక్ ఆఫ్ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆర్ఎల్స్ అవుటర్ సైడ్ ఏదైతే ఉందో అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక కండిషన్ పాస్ అయింది కదా, సో ఈ కండిషన్ పాస్ అయింది కాబట్టి ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ బ్లాక్ లో ఉన్న అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి? ఇది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే వన్ మోర్ కండిషన్ కూడా ట్రూ అవుతుందో ఇన్నర్ బ్లాక్ లో ఉన్న కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎల్స్ ఇఫ్ అనేది సింపుల్, రివిజన్ చేసిన. అండ్ ఎల్స్ ఇఫ్, అండ్ ఫైనలీ ద స్విచ్. Most interesting topic in the switch, in the conditional statement is switch. Here I write about switch. చాలా ఈజీ బట్ బాగుంటుంది స్విచ్ కూడా. స్విచ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేస్ తీసుకుంటున్నా, డే ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో నేను డే 5 తీసుకుంటున్నాను. సో స్విచ్ అనేది ఒక కీవర్డ్ లో నేను డేస్ ని పాస్ చేయాలి. And switch is the block of code anamata. So we open curly and close the curly braces. Here we have cases, case 1 and case 2, case 3, case 4, case 5. డే వీక్ కి 7 days కాబట్టి సో 7 days, కేస్ 7. అయితే ఈ స్విచ్ కేసులో మనం ఇవ్వాల్సిన కండిషన్ కూడా ఇచ్చేసాం, దట్ కండిషన్ వాల్యూ ఇచ్చేసాం. స్విచ్ కేసులో వాల్యూ ఇచ్చాం, దట్ ఈస్ 5. ఎప్పుడైతే ఈ 5 అనేది ఈ కేస్ నెంబర్స్ ఉన్న కేసెస్ కి ఈక్వల్ అవుతుందో దట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అండ్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7, కేస్ 7 వరకు. ఓకే, డే 7 వరకు ఓకే బాగానే ఎగ్జిక్యూట్ అయింది. డే 7 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 7 ఈక్వల్ టు కేస్ 7. సో ఓకే, కేస్ 7 ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి, నేను రాస్తాను తర్వాత. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. వాట్ ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 10? అంటే డే ఈజ్ ఈక్వల్ టు 10 అయితే కేసు లేదు కదా, 10th కేసు. నేను కేసు రాసుకోవాలా? అంటే నేను రావాల్సింది నేను 7 weeks అనుకుంటున్నాను. సో 7 days కి రాసేసా, బట్ డే 10 కి కేసు లేదు. So here we have default case, that is default case. Now I write the block of code in case 1. Case 1 block of code enti, for example system.out. It is a Monday, day 1 is the Monday. Okay, it is the Monday and semicolon. Here the main thing is we should, after the enters into the case, it execute the system.out.println. We should also write one more condition that is called break. Break continue is the escape statements used in the Java programming language. Break ఏం చేస్తుందంటే whenever the case వచ్చిందో, కేసు వస్తే ఇక్కడతో బ్రేక్ చేసేస్తుంది అనమాట. అంటే ఇట్ రిజల్ట్స్ ది అవుట్పుట్. అంటే డే అనేది నీకు ఎప్పుడైతే 1 అయిందో అప్పుడు కేస్ 1 లోకి ఎంటర్ అవుతుంది. కేస్ 1 లో మనకి ఏం ప్రింట్ అవుతుంది? సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ రాసాం కాబట్టి మండే అని ప్రింట్ అవుతుంది. మండే ప్రింట్ అయిన తర్వాత నేను అనదర్ కేసెస్ చెక్ చేయాల్సిన అవసరం నాకు ఉందా? లేదు. సో దట్స్ ది రీజన్ ఐ బ్రేక్ ఇట్ హియర్. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సింటాక్స్ ఇన్ స్విచ్ సింటాక్స్ లో మనకి ఎలా ఉంటుంది అంటే ఆ కేసు తర్వాత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎండ్ అంటే లాస్ట్ గా
బ్రేక్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. ప్రతి ఒక్క కేసుకి కూడా బ్రేక్ యూజ్ చేయాలి. సో బ్రేక్, ఈ బ్రేక్ తర్వాత నేను ఎన్ని లైన్స్ రాసినా సరే అవి ఎగ్జిక్యూట్ కావు. అర్థమైందా? ఈ బ్రేక్ తర్వాత మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా సరే, ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాసినా సరే బ్రేక్ అవుతుంది, ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ బ్రేక్ చేసేసా అక్కడికి, అంటే అక్కడితో రిజల్ట్ అయిపోయింది. సో ఐ రైట్ ది సేమ్ కోడ్ ఫర్ ది case 2, case 3, case 4, case 5, case 6. I need to change the weekdays, right? Yeah, here Tuesday, week. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను డే 1 ఇచ్చాను, సో కేస్ 1 లోకి ఎంటర్ అవుతుంది, మండే ప్రింట్ అవుతుంది. వెన్ ఎవర్ ది డే 2 కేస్ 2 లోకి ఎంటర్ అవుతుంది, ట్యూస్డే ప్రింట్ అవుతుంది. ఓకేనా, అంటే డేస్ బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ది స్విచ్. సింపుల్ గా స్విచ్చింగ్ జరుగుతుంది అనమాట ఎప్పుడైతే డే బట్టి. ఓకే, డే 1, సో మండే ప్రింట్ అవ్వాలి, బ్రేక్ చేయాలి. ప్రతి స్టేట్మెంట్ కూడా కేసులో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా మనం బ్రేక్ చేయాలి. ఓకేనా, అండ్ నౌ to check for the compilation errors, no errors, let's execute. So see this one. Yeah, Monday. If I change this day to 6, then what it happens? Happens that code changes to 6. 6th case we have Saturday. Let's check. Yes, Saturday. Whenever the day is greater than 7, for example 8, what it is, అంటే ఎప్పుడైతే కండిషన్ లైక్ ఏ కేసు కూడా మ్యాచ్ అవ్వలేదో then it should print the default case, that is default one. Let's check it once. So compilation errors, no compilation errors, it is not the part of the week. So 8 is the not part of the week, we have only 7 days, right? So ఇది ఒక ఇంటీజర్ ఇస్తే, బట్ వెన్ ఎవర్ I give Monday, small letters, so shortcut for the Monday, then Monday, but here I write like this because it is the string, right? So I should write like this. Okay, like this. First start SAT, అంటే షార్ట్ అండ్ నోటేషన్స్ వచ్చాయి. సో డేలో షార్ట్ అండ్ నోటేషన్ మండే, సో మండేకి మనం షార్ట్ అండ్ నోటేషన్ MON, ద కేసు ఎప్పుడైతే MON అవుతుందో వి రిజల్ట్స్ ది మండే. ఓకే, this type can't be converted in, sorry, right, data type should be string. Okay, now it's okay. So whenever the short hand notation MON is for Monday, case MON, it is the character types కి ఇలా రాయాలన్నమాట. మనకు అదే ఇంటీజర్ కి వచ్చేసరికి మనం కోడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ స్ట్రింగ్స్ క్యారెక్టర్స్ కి క్యారెక్టర్ సింగిల్ కోడ్, స్ట్రింగ్స్ డబుల్ కోడ్స్ ఖచ్చితంగా పెట్టాలి. లెట్స్ సేవ్ ది కోడ్ అండ్ మండే. అండ్ ఇంకో విషయం చెప్తాం మర్చిపోయా. ఓకే, అయితే ఈ ఇఫ్ కండిషన్ ఒక కండిషన్ మీద వర్కౌట్ అవుతుందా అంటే కాదు. it should also write by using logical operators and I greater than j. ఈ రెండు అయితేనే ఇది ప్రింట్ చేయి, లేకపోతే ప్రింట్ చేయి మాకు. అంటే అండ్ ఆపరేటర్ ఏం చెప్తుంది, ఒక కండిషన్ ట్రూ అయినా ఇంకో కండిషన్ ట్రూ అయితేనే, రెండు ట్రూ అయితేనే ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది, లేకపోతే అవుతుంది. ఆర్ ఎల్స్ ఐ రైట్ ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ఏమవుతుంది, ఏదో ఒక కేస్, అంటే ఇది ట్రూ అయినా ఇది ట్రూ అయినా ఓకే, ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వు కేస్, ఓకే ఇది ప్రింట్ చేయి అని చెప్తుంది. అర్థమైందా? ఇలా మల్టిపుల్ కండిషన్స్ కూడా వర్కౌట్ చేసుకుంటే ఇఫ్ ఎల్స్ యూస్ చేసుకోవచ్చు. కండిషన్ ఈజ్ నెవర్ ఏ సింగిల్ కండిషన్, ఇట్ షుడ్ బి కాంప్లెక్స్ కండిషన్స్, ఇట్ షుడ్ బి మోర్ దెన్ వన్ కండిషన్స్. ఇలా ఒక కండిషన్ రాసా, ఇప్పుడు ఓకే ఇది అయిపోయింది, నేనేం చేస్తానంటే ఈ కండిషన్ చెక్ చేసుకున్నాక నేను ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటా. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితేనే అప్పుడు ఈ కండిషన్ లైక్ అంటే ఈ రెండు కండిషన్ ఉన్న ఈ సింగిల్ ఓవరాల్ కండిషన్ ప్లస్ ఈ కండిషన్ కూడా ఈక్వల్ అయితేనే నేను ఇది ప్రింట్ చేయమని చెప్తున్నా. అర్థమైందా? అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యి ఈ రెండు కరెక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో ఒకటి ట్రూ అయ్యి నెక్స్ట్ ఈ రెండు ట్రూ అయితేనే జే గ్రేటర్ దెన్ ఐ అని అంటున్నాను. అంటే కండిషన్ అనేది ఇట్ షుడ్ బి
మల్టిపుల్ ఆఫ్ మోర్ దెన్ వన్ సింగిల్ కండిషన్ అనమాట. అంటే ఒక సింగిల్ కండిషన్ అవ్వచ్చు అండ్ అంతకుమించి కూడా ఎక్కువ కండిషన్స్ అవ్వచ్చు. కాంప్లెక్సిటీ పెరుగుతుంది అనమాట కండిషన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ లైక్ అంటే స్పెసిఫిక్ కండిషన్స్ ని చెక్ చేయాలనుకుంటున్నాం, డీటెయిల్గా వెళ్ళాలనుకుంటున్నాం, కాంప్లెక్స్గా వెళ్ళాలనుకుంటున్నాం అంటే అలాంటప్పుడు మనం కండిషన్స్ పెంచుకుంటూ వెళ్తే వీ నీడ్ అంటే ఫర్దర్గా ఎక్కువగా వెళ్ళొచ్చు, మైనర్ పార్ట్స్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఐ గ్రేటర్ దెన్ జే గ్రేటర్ దెన్ ఐ అంటే హైరార్కీ ఎక్కడ ఉంటుంది, ఐ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే నేను ఎక్కువ కండిషన్స్ పెట్టానో అది మైనర్ లెవెల్గా వెళ్తుంది అనమాట. లో లెవెల్ వరకు అన్ని చెక్ చేస్తుంది, లో లెవెల్ ఫీచర్స్ కూడా చెక్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఈ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ ముందు పెట్టుకొని మళ్ళీ నీట్గా చూడండి, అర్థమవుతుంది.